శ్రీమద్ విఘనస గురవే నమః. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ తెలియజేయండి ఏమనగా, కొత్తగా వివాహమైనటువంటి వారు కానీ, అనేక సంవత్సరాలుగా వైవాహిక జీవితంలో ఉంటూ సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తులు కానీ, ఐవీఎఫ్ మొదలైనటువంటి పద్ధతులను వైద్య పర్యవేక్షణలో ప్రయత్నిస్తున్నటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మా వైదిక సముదాయం పుత్రకామేష్టి యాగాన్ని చేయాలని చెప్పి నిర్ణయించడం అయింది. ఈ పుత్రకామేష్టి యాగాన్ని రామాయణ కాలంలో ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో వశిష్ఠ మహర్షుల వారు దశరథ మహారాజు చేత చేయించగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారని రామాయణంలో వాల్మీకి మహర్షి మనకు తెలియచేయడం జరిగింది. ఈ పుత్రకామేష్టి యాగాన్ని 5-6 సంవత్సరాల క్రితం కరోనాకి ముందు సంవత్సరంలో మా వైదిక సముదాయం నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి అనేక జంటలకు తర్వాత కాలంలో సంతానం కలిగిందేనని మాకు తెలియజేశారు. ఈ పుత్రకామేష్టి యాగం 98% రిజల్ట్ ఓరియంటెడ్. ఈ పుత్రకామేష్టి యాగానికంటే ముందుగా సంతాన గోపాల హోమం నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు పుత్రకామేష్టి యాగంలో పాల్గొనవచ్చు. ఈ సంతాన గోపాల హోమాన్ని మా వైదిక సముదాయం ఈ నెల 18వ తేదీ హైదరాబాద్లో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ హోమం జరిగే స్థలం కానీ, దానికి అయ్యే ఖర్చు కానీ, లేకపోతే సమయం కానీ, మిగతా వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకొని అందులో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా తెలియజేయడం అవుతున్నది.